అరిస్టాటిల్స్ థియరీ ఆఫ్ జస్టిస్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, రెండవది కరెక్టివ్ జస్టిస్. సో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఏం చెప్తుందంటే మనం ఎప్పుడు కూడా ఈక్వల్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, అన్ఈక్వల్స్ని అన్ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అంటే సొసైటీలో మనకి రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఆనర్స్ అంటే రెస్పెక్ట్ కావచ్చు, వెల్త్ కావచ్చు, ఇవన్నీ కూడా అకార్డింగ్ టు మెరిట్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరికి 100కి 90 మార్కులు వచ్చాయి, ఇంకొకరికి 100కి 30 మార్కులు వచ్చాయి. ఇద్దరిని మనం ఈక్వల్గా ట్రీట్ చేస్తే అది ఇన్జస్టిస్ అంటారు ఆయన. ఎందుకంటే ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేసినప్పుడు ఎవరైతే కష్టపడి ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళు బాధపడతారు, వాళ్ళు అఫెండ్ అవుతారు. సో దాన్ని ఏమంటాం? ఇన్జస్టిస్. సో ఇక్కడ వాళ్ళిద్దరూ అన్ఈక్వల్స్ని అన్ఈక్వల్గానే ట్రీట్ చేయాలి. సో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, తక్కువ మార్కులు వచ్చిన వాడికి తక్కువ రెస్పెక్టే ఇవ్వాలి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఏంటనేది చెప్తాను. సిమిలర్గా ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్కి ఈక్వల్ మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేయాలి. ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ఒకరిని గొప్పగా ఒకరిని తక్కువగా ట్రీట్ చేశారనుకోండి, అది కూడా తప్పే. ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ఈక్వల్స్ని అన్ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాం. సో ఈక్వల్స్ని అన్ఈక్వల్గా ట్రీట్ చేసినా తప్పే, అన్ఈక్వల్స్ని ఈక్వల్గా ట్రీట్ చేసినా తప్పే. సో దీన్నే మనం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటాం. రెండవది కరెక్టివ్ జస్టిస్. ఎప్పుడైనా సరే సొసైటీలో ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు అనేది వాలంటరీ ట్రాన్సాక్షన్స్, అంటే ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్తో ఒక బిజినెస్ అవుతుంది, బిజినెస్లో కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు నడుచుకోలేదు, అలాంటి సందర్భంలో కావచ్చు. ఇన్వాలంటరీ ట్రాన్సాక్షన్ అంటే క్రైమ్, మర్డర్ కానీ రేప్ కానీ ఇలాంటి తప్పులు, అంటే మన ప్రమేయం లేకుండా మన మీద ఎవరైనా చేసే తప్పులు ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలంటే కరెక్టివ్ జస్టిస్ అప్లై చేయాలి అంటారు. అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పనిష్ చేయాలి, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలి, వాళ్ళని కాంపెన్సేట్ చేయాలి. సో దీన్ని మనం కరెక్టివ్ జస్టిస్ అని చెప్పేసి అంటాం.